మనం ఏవైనా చేపలు తెచ్చుకుంటే వాటితో ఫ్రై కానీ, ఎగురు కానీ, పులుసు కానీ చేసుకుంటాం కదా! అవేమీ కాకుండా ఇలా పిట్టు చేసుకున్న చేప కూడా ఒకటుంటుంది. అదేనండి సొరచేప. సొరపిట్టు చాలా బావుంటుంది. అది చేయడం కోసం అయితే బౌల్‌లోకి ఒక అరకిలో శుభ్రం చేసిన సొరచేప వేసుకొని, వాటర్ వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని, తర్వాత అది బాగా వాష్ చేసి ఈ విధంగా అయితే బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్టు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని అన్నీ కూడా సొరచేప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి పిట్టులాగా రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దంచుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆనియన్స్‌ని బాగా వేయించుకోవాలి. ఇలా రంగు మారి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం పెట్టి మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా సొరచేప, అదంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకుని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. సో 5 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా వేగుతుంది కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరపిట్టు రెడీ. చాలా మంచిదండి హెల్త్కి. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.